హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు హార్వెస్టింగ్ కాదు, చెట్లకు వాటర్ పోయడం కూడా కాదు. మా ఇంట్లో అనుకోకుండా పెరుగు పాడైపోయింది. సో దాన్ని వేస్ట్ చేయకోకుండా ఇది 1 లీటర్ పెరుగు అనుకుందాం. పులిసిపోయిన మజ్జిగ, పెరుగు అట్లాంటివి దొరికితే పడేయకోకుండా ఇట్లా చెట్లకు యూజ్ చేసుకోండి. నేను ఇంకా ఇందులోకి పసుపు, కొంచెం ఆవు పేడ కూడా వేస్తాను, కానీ ఇప్పుడు ఆవు పేడ దొరకలేదు. కొంచెము పోస్తాను. ఇలా పోయడం వల్ల చెట్లకి మంచి దొరుకుతుంది. మనకి కూడా ఏమంటారు, ఎట్లయినా మనం పడేసి పెరిగే కదా. కాదు, నేను ఎందుకు పడతా, నేను మాట్లాడేది నేను వీడియో తీసుకుంటాను. నన్ను సతాయించిన అంటే చూడు, అదే పనిగా నీళ్ళు పోస్తాను. ఇంకా ఇంట్లో పులిసిపోయిన పెరుగు, వేస్ట్ అయిన పెరుగు, పాడైపోయిన పెరుగుతో గార్డెన్లో గులాబీ చెట్లు పెంచుకోవడం, ఓకేనా? ఇంట్లో వేస్ట్ అయిన పుల్ల పెరుగుతో మంచిగా గార్డెనింగ్ చేసుకోవడము, లైక్ గులాబీ చెట్లని హెల్దీగా పెంచుకోవడం అన్నమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు హార్వెస్టింగ్ కాదు, చెట్లకు వాటర్ పోయడం కూడా కాదు. మా ఇంట్లో అనుకోకుండా పెరుగు పాడైపోయింది. సో దాన్ని వేస్ట్ చేయకోకుండా ఇది 1 లీటర్ పెరుగు అనుకుందాం. లీటర్ కాదు, కొంచెం తక్కువ ఉండొచ్చు, లీటర్ అయినా ఉండొచ్చు. సో ఇందులోకి వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇట్లా మీకు కూడా ఇంట్లో పెరుగు పాడైతే, ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూడా అంతే, ఇట్లా పెరుగు పాడైతే వేస్ట్ చేయొద్దండి. ఆ పాడైన పెరుగులోకి వాటర్ పోసుకొని అది చెట్లకి ఇచ్చుకుంటే చెట్లు బాగా వస్తాయి. ఎందుకంటే మనం ఎరువులు అవన్నీ వేయము, ఆర్గానిక్గా కాబట్టి. నేనైతే కొంచెం పలచగానే చేసుకుంటాను, కొన్ని చెట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు చూడొచ్చు నా ఛానల్లో ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ న్యాచురల్ ఫార్మింగే అనమాట. నేను ఫార్మింగ్ కాదు, అదే న్యాచురల్ గార్డెనింగ్. సో ఇంకా కొంచెం పలచగానే అయితే చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవి కొన్ని మన చెట్లకైతే ఇచ్చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడన్నా పులిసిపోయిన మజ్జిగ, పెరుగు అట్లాంటివి దొరికితే పడేయకోకుండా ఇట్లా చెట్లకు యూజ్ చేసుకోండి. నేను ఇంకా ఇందులోకి పసుపు, కొంచెం ఆవు పేడ కూడా వేస్తాను, కానీ ఇప్పుడు ఆవు పేడ దొరకలేదు. ఇంకా పసుపు, ఆవు పేడ మొన్ననే వేసినాను అనమాట, రీసెంట్గానే. సో అందుకే ఇప్పుడు జస్ట్ పెరిగేస్తున్నాను. సో కావాలంటే ఇప్పుడు పసుపు యాడ్ చేయొచ్చు, బట్ నేను మొన్ననే వేసిన. సో పదే వేస్తే అనవసరంగా ఏమంటారు, అతిగా ఏది చేయకూడదు కాబట్టి. సో ఇంకా రండి, ఇవైతే చెట్లకి ఇచ్చేద్దాం కొన్ని. సో మనం పెరుగునైతే రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో ఇంకా మనం మంచిగా మన చెట్లకి కొంచెం ఇచ్చుకుంటూ వద్దాము, సరేనా? ఇప్పుడు మా పోస్తారా అట్లా నీది నీకి నాకే ఏందమ్మా నీ బాధ? ఎప్పుడు చూసినా కసు అప్పుడు కొంచెం మజ్జిగని. సో ఇట్లా కొంచెము పోస్తాను. ఇలా పోయడం వల్ల చెట్లకి మంచి దొరుకుతుంది. మనకి కూడా ఏమంటారు, ఎట్లయినా మనం పడేసి పెరిగే కదా. కాదు, నేను ఎందుకు పడతా, నేను మాట్లాడేది నేను వీడియో తీసుకుంటాను. నన్ను సతాయించిన అంటే చూడు, అదే పనిగా నీళ్ళు పోస్తాను. ఇంకా సో ఇట్లా అన్ని చెట్లకి పోసుకోవాలన్నమాట. మీరు కూడా వేస్ట్ చేయొద్దండి పెరుగుని. నెక్స్ట్ టైం ఇట్లా పోసుకోండి. సో ఇంకా నేనే ఫోన్ పట్టుకొని నేనే నీళ్ళు పోయాలి కాబట్టి
కష్టమవుతుంది. పోసేసి తర్వాత చూపిస్తాం మీకు, ఓకేనా? సో మన 1 లీటర్ పెరుగునైతే మంచిగా వాటర్ డైల్యూట్ చేసుకొని సో గులాబీ చెట్లకైతే ఇచ్చేసినాము. మీరే చూడండి, మా గులాబీ చెట్లు చాలా చిన్నవి ఏజ్లో, కానీ అసలు పెద్ద పెద్దగా అయిపోయినాయి. లైక్ పువ్వులు అయితే ఎన్ని పువ్వులు ఇస్తున్నాయో. సో అందుకే అనమాట ఇట్లా న్యాచురల్గా. ఒకసారి చూడండి, ఈ కొమ్మని చూడండి, ఈ ఆకులు చూడండి, నేలపైన పెట్టినా కూడా ఇంత పెద్ద పెద్దగా రావు. అట్లాంటిది కుంపట్లలో ఇట్లా మంచిగా పెద్ద పెద్దగా వస్తున్నాయి, ఎన్ని పువ్వులు ఇస్తున్నాయో. సో అందుకే అనమాట ఇట్లా న్యాచురల్గా. ఒకసారి చూడండి, ఈ కొమ్మని చూడండి, ఈ ఆకులు చూడండి, నేలపైన పెట్టినా కూడా ఇంత పెద్ద పెద్దగా రావు. అట్లాంటిది కుంపట్లలో ఇట్లా మంచిగా పెద్ద పెద్దగా వస్తున్నాయి. సో అందుకే అనమాట మీరు కూడా ఇట్లా మంచిగా పెరుగు, పసుపు, ఆవు పేడ ఇట్లాంటివన్నీ ఇస్తానండి, బాగుంటుంది. సో అక్కడ ఒక గులాబీ ఉంది చూడండి, చూసినారా? ఎస్. సో నేను ఇంకా మొత్తానికి మంచిగా అయితే ఇచ్చేసినాను, అన్నిటికీ ఇచ్చేసినాను. ఇది పన్నీర్ రోజా, మీకు తెలుసు. ఇక్కడ ఒక స్పెషల్ చూడండి, పింక్ గులాబీలు అయితే ఉన్నాయి, బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా. సో ఇంకా మంచిగా చెట్లకి వాటర్ పోసేసి ఒక 2 days తర్వాత చూస్తే మంచిగా బాగా వస్తాయి అన్నమాట గులాబీ చెట్లు. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టైము చెట్లు బాగా వస్తే నాకు థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, యూజ్ చేసుకోండి, ఓకేనా? సో ఇది గైస్ మన వీడియో, చిన్నది. ఇంట్లో వేస్ట్ అయిన పుల్ల పెరుగుతో మంచిగా గార్డెనింగ్ చేసుకోవడము, లైక్ గులాబీ చెట్లని హెల్దీగా పెంచుకోవడం అన్నమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి ట్రై చూడండి, మీకు నచ్చుతాయి. సో ఓకే, మరి ఈ హ్యాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లో పులిసిపోయిన పెరుగు, వేస్ట్ అయిన పెరుగు, పాడైపోయిన పెరుగుతో గార్డెన్లో గులాబీ చెట్లు పెంచుకోవడం, ఓకేనా? సో ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.